దశావతారాల్లో 4th అవతారం నరసింహ అవతారం కదా. ఉగ్ర నరసింహుడు. బ్రహ్మదేవుని మానసపుత్రులైన సనక సనందనులు వైకుంఠ ద్వారపాలకులైన జయ విజయులకు 3 జన్మల పాటు రాక్షసులుగా పుట్టాలి అని ఇచ్చిన శాపం కారణంగా వారు మొదటి జన్మలో హిరణ్యాక్ష హిరణ్యకశిపునిగా జన్మిస్తారు. విష్ణుమూర్తి వరాహ అవతారంలో హిరణ్యాక్షుని సంహరించాడు కదా. అవును, హిరణ్యకశిపుని సోదరుడైన హిరణ్యాక్షుణ్ణి శ్రీ మహావిష్ణువు వరాహమూర్తిగా వచ్చి సంహరించాడనే కోపంతో ఎలాగైనా సరే విష్ణువు మీద ముల్లోకాల మీద తన ఆధిపత్యాన్ని చెలాయించాలని బలంగా నిర్ణయించుకున్నాడు. ఆ తర్వాత ఏం చేశాడు? ఇటువంటి రాక్షస కోరికతో హిరణ్యకశిపుడు బ్రహ్మదేవునికి ఘోర తపస్సు చేశాడు. అతను చేసే తపస్సుకి ముల్లోకాలు దేవతలు భయానికి గురయ్యారు. ఆ తరువాత హిరణ్యకశిపుని తపస్సుకు బ్రహ్మదేవుడు ప్రసన్నుడై అతని ముందు ప్రత్యక్షమయ్యాడు. అవునా, మరి ఏదొక వరం అడిగే ఉంటాడు కదా. అమరత్వాన్ని అడిగాడు. కానీ పుట్టిన ప్రతి ప్రాణి మరణించక తప్పదు అని బ్రహ్మదేవుడు చెప్తాడు. వెంటనే హిరణ్యకశిపుడు బాగా ఆలోచించి ఒక విచిత్రమైన వరం కోరాడు. విచిత్రమైన వరమా? అవును, ముల్లోకాలలో మానవులు కానీ అసురులు కానీ మరియు జంతువుల చేతిలో కానీ ఆకాశం లేదా భూమి మీద కానీ ఇంట్లో కానీ బయట కానీ రాత్రి కానీ పగలు కానీ ఎటువంటి అస్త్రశస్త్రం చేత కానీ నాకు మరణం సంభవించకూడదు. ఇటువంటి మరణం లేని జీవితాన్ని నాకు ప్రసాదించు ప్రభు అని కోరుకుంటాడు. దానికి బ్రహ్మదేవుడు ఇంతవరకు ఇటువంటి వరం ఎవరూ కోరలేదు అని చెప్పి అడిగిన వరాలని ఇచ్చి సన్మార్గంలో నడవమని చెప్తాడు.